ఓని పాడైపోను కదా నీ గాచారం మునాష్టంగాను అరే రే రామచంద్ర ఏంది గందరగోళము కడుపుల కత్తులు నోచె బెల్లాలన్నట్టు పాపం వాము రేవంతమయ్యకు చుట్టుకుందిగా మెడకు ఉచ్చు బయట వాళ్ళకంటే ఇంట్లోనే తయారయ్యారట్రా కుట్రలకు రామచంద్ర సారు అంటుండే కదా నిన్న మొన్న గాయాలు అదే కదా కొడంగల్ల నా మీద కుట్ర చేస్తుర్రు అయితే ఇంటోళ్ళేనాట కుట్ర చదవకుండా పాపం సారుకు పదవి గంట వస్తటే ఉందిగా పార్లమెంటు పండుగ తర్వాత నా మీద ఎవడో కుట్ర చేస్తుండని పాపం రేవంతన్న మొత్తుకుంటున్నాడు నా సీఎం కుర్చీని గుంజుకోవాలని నన్ను పదవి నుండి తప్పియాలే అని నా సీఎం కుర్చీని గుంజుకోవాలని నన్ను పదవి నుండి తప్పియాలే అని రేవంత్ అంటే మాటకారి అని మును ముందు మనలా నెగలా నీయడనే నా మీద ఎవడో కుట్ర చేస్తుండని రేవంతన్న మొత్తుకుంటున్నాడో పాపము రేవంతన్న మొత్తుకుంటున్నాడో ఇంటి దొంగల ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టుగా కాంగ్రెసులోన నలుగురు మంత్రులు రేవంత్కు ఎసరు పెట్టిర్రాట ఇంటి దొంగల ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టుగా కాంగ్రెసులోన నలుగురు మంత్రులు రేవంత్కు ఎసరు పెట్టిర్రాట అద్దెకొచ్చిన వాడు గద్దెను ఎట్లా ఏలుతాడని అద్దెకొచ్చిన వాడు గద్దెను ఎట్లా ఏలుతాడని అనుకొస్తూ ఉన్నారాట నా మీద ఎవడో కుట్ర చేస్తుండని రేవంతన్న మొత్తుకుంటున్నాడో చీర చిరుగు పెయ్య పెరుగు చీర గుట్టకు దొమ్మ తెగులన్నట్టు చీర చిరుగు పెయ్య పెరుగు చీర పిట్టకు దొమ్మ తెగులన్నట్టు సీఎంగా రేవంతును చూసి గాళ్ళ మనసు కల్లుక్కుమని సీఎంగా రేవంతును చూసి గాళ్ళ మనసు కల్లుక్కుమని పార్లమెంటు పండుగ తర్వాత ఏమో జరగబోతుందని పసిగట్టిండు రేవంతు నా మీద ఎవడో కుట్ర చేస్తుండని పాపం రేవంతన్న మొత్తుకుంటున్నాడో ఐదుగురు మంత్రుల మీద అనుమానం ఉన్నదట అందుకే ఇంటింటికి సీఎం తిరుగుతుండట సీనియర్లం అనుకుంటా నామూసి అయితుర్రాట ఏళ్ళ పడంతం కాంగ్రెసునే నమ్మిర్రట నాలుగు మాసాలకే రేవంతును పగబట్టి పెద్ద కుర్చీ ఉడవికి తోసెయ్యాలని చూస్తుర్రట నా మీద ఎవడో కుట్ర చేస్తుండని రేవంతన్న మొత్తుకుంటున్నాడో నా మీద ఎవడో కుట్ర చేస్తుండని రేవంతన్న మొత్తుకుంటున్నాడో రేవంతన్న మొత్తుకుంటున్నాడో
ఎక్కువైనాదో అర్రర్ర ఇంటి పోరు ఎక్కువైనాదో ఇంటొల్లకు కండ్లు మంతున్నాయో ఇంటొల్లకు కండ్లు మంతున్నాయో రామచంద్ర బయటోళ్ళ కంటే ఎక్కువ ఇంటోళ్ళే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారట రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే బాబా ఇలా బస్టిర్కం పాడువాడ కన్నవాదన వాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇగో ఇంటోళ్ళు ఇగో గీతతంగా ముంగటేస్తున్నారట నిర్ణయాల మరి ఎవరి నోరు మూస్తావు జనాలు ఈ రకంగా గుసగుస పెట్టుకుంటున్నారట